చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మధ్యకి ఎప్పుడు వచ్చినా కూడా ఒక స్పెషల్ ఫీలింగ్, అలాగే ఒక కైండ్ ఆఫ్ భక్తి ఇక్కడ కలుగుతుంది. నేను ఎలక్షన్స్ ముందు కానివ్వండి, ఎలక్షన్స్ తర్వాత కానివ్వండి, మరి ఎప్పుడు మధ్యకి వచ్చినా కూడా మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఒక అభివృద్ధి విషయంలో, ప్రజల యొక్క సంక్షేమ విషయంలో, అలాగే మరి యొక్క కూట ప్రభుత్వం గురించి మరి ప్రతిదీ కూడా మంచి జరగని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాను. అలాగే మరి ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎంతో ఆనందంతో దర్శనం చేసుకొని వారు తిరిగి వెళ్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఈ మధ్యకి సంబంధించి చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా మరి దాతలు ముందుకు వచ్చి చాలా డొనేట్ చేశారు. మరి ఈ రోజున ఈ యొక్క మధ్యాంజనేయ స్వామి టెంపుల్ ఇంత డెవలప్ ఉందంటే డెఫినెట్గా డోనర్స్ యొక్క కృషి ఉంది వెనకాల. అలాగే కొత్తగా ఏర్పడిన ఏదైతే మరి కమిటీ ఉందో వారు కూడా మరి ప్రతి విషయంలో కలిసికట్టుగా పనిచేసి ఒక గుడి డెవలప్మెంట్లో వాళ్ళు కృషి చేస్తున్నారు, అలాగే కలిసికట్టు పనిచేస్తున్నారు. మరి ఈరోజు వచ్చిన ముఖ్య సందర్భం ఏంటంటే మరి ఇక్కడ వసతి గృహాలు ఒక 8 వసతి గృహాలు కట్టడం జరిగింది. ఒక్కొక్క వసతి గృహం 10 లక్షల రూపాయలతోటి మరి కట్టడం జరిగింది. మరి ఏదైతే మరి టీటీడీ స్కీమ్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈవో గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి దీనికి సంబంధించిన డోనర్స్ ఇక్కడ చూస్తే మనము శ్రీ తాళపల్లి మహేందర్ అండ్ లత గారు, శ్రీ పట్టపు వెంకట్రావు అండ్ శ్రీమతి ఉమాదేవి గారు, శ్రీ పట్టపు విహారీ అండ్ ఆశా రాజలక్ష్మి గారు, శ్రీ పట్టపు పాండురంగ తేజ అండ్ భావన గారు, అలాగే శ్రీ అభిన దత్తాత్రేయ అండ్ శ్రీమతి సత్యవతి గారు, శ్రీ అభిన సునీల్ కుమార్ అండ్ శ్రీమతి మనోరమ గారు. వీరు స్పెషల్గా మరి యొక్క రూమ్స్ విషయంపై మరి ఫోకస్ చేసి డొనేట్ చేశారు. అలాగే ఫర్దర్గా మరి వీరిచ్చే మనీ కూడా ఏదో మ్యాచింగ్ ప్లాన్ ఉంటుందో ఆ డబ్బునంతా కూడా మరి ఫస్ట్ ఫ్లోర్ వేయాలని చెప్పి మరి యోగా చెప్పారు. తప్పకుండా మరి నేను చూశాను, ఆ రూమ్స్ చాలా స్పేషియస్ ఉన్నాయి. అన్నీ కూడా మరి కావాల్సినవి భక్తులు వచ్చి ఉండడానికి, అలా గెస్ట్ వచ్చి ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో తప్పకుండా మరి అందరూ కూడా దీన్ని మరి వాడుకుంటారని చెప్పి దీని మెయింటెనెన్స్ కూడా మరి టైం టు టైం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మరి మధ్య కమిటీ, అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఈవో గారు, అట్లాగే మన మీడియా వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. బంధకవి మా గురువు గారి పేరు ఉన్నది, బంధకవి రామదేవి సో ఈ మధ్య సంబంధించిన ఫ్లోరింగ్ సంబంధించిన టైల్స్ అన్ని కూడా మరి 50 లక్షలతోటి మన దగ్గర ఉన్న డోనర్ గారు వీరు స్పాన్సర్ చేశారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క డోనర్కి తప్పకుండా మధ్యాంజనేయ స్వామి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి, మీకు మీ కుటుంబ సభ్యులకి. అలాగే వచ్చిన భక్తులు కూడా నిండుగా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.